స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడివి, గొప్ప దేవుడివి, సర్వాధికారివి, జీవాధిపతివి, నిత్యుడగు తండ్రివి, సమాధానాధిపతివి ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీకు సాటైన వారు, నీతో సరిపోల్చలేని వారు ఎవ్వరూ లేరు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీవు మాత్రమే దేవుడు ప్రభువా. అయా నాయన నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా విడువక మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నాయన గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి మమ్మల్ని ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో ఇటు రీతిగా మేమందరం కలిసి నాయన నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన మంచి అనుకూలమైన వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఇప్పటి వరకు నాయన నిన్ను పాటలతో స్తుతించాం తండ్రి. అయా నాయన నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీ సేవకుడు నీ పక్షంగా నిలబడి బోధిస్తుండగా ప్రభువా నీ ఆత్మతో మండించండి ప్రభువా, నీ శక్తితో నింపండి ప్రభువా, నీ బలముతో నింపండి ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా పరిశుద్ధాత్ముడా తాకండి ప్రభువా, నీకు వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ సంధింప చేయండి ప్రభువా, నీకు వందనాలు. మా నాయన వినగలిగే చెవి మాకు అందరికీ దయచేయండి ప్రభువా. గ్రహించే హృదయాన్ని మాకు అందరికీ దయచేయండి ప్రభువా. మా హృదయాల్లో వెత్తబడిన వాక్యం ప్రభువా దుష్టుడు ఎలా ఎత్తుకుపోతున్నాడో గడిచిన దినాల్లో మీ వాక్యం ద్వారా చెప్పావు ప్రభువా. అయితే నాయన ఆ వాక్యం ఎత్తిపోకుండా ఉండాలంటే ప్రభువా మేము ఎలా నిలబడాలో, ఎలా ప్రార్థించాలో నాయన మీ సేవకుల ద్వారా మాకు చెప్పారు తండ్రి. ఆ విధంగా మేమందరం నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ మాటలు ప్రతిదీ మా హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా వాటి ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. అయా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించమని, ఎటువంటి నాయన ప్రభువా డిస్టర్బెన్స్ లేకోకుండా నాయన మీరే నీ నామానికి మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభునామ పెట్ట వందనాలండి. అందరికీ వందనాలండి. ఒకసారి ఆపినాను. 1 కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు దైవజనాంగం. ఏ స్థితిలో ఒక మనుష్యుడు పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను దేవుళ్ళో ఉన్నామా, దేవుడితో ఉన్నామా? మీకే ప్రశ్న. దేవుళ్ళో ఉన్నామా, దేవుడితో ఉన్నామా? అర్థమవుతుందమ్మా నా ప్రశ్న? దేవుడిలో ఉన్నామా, దేవుడితో ఉన్నామా? దేవుళ్ళో ఉన్నామా, దేవుడితో ఉన్నామా? నువ్వు మొదట ఉన్న పరిస్థితిలో పిలవబడినప్పుడు ఏ పరిస్థితిలో ఉండేటువంటి వాడు, నీకు పిలుపు వచ్చిన తర్వాత, నీ స్థితిగతి మార్చబడిన తర్వాత, దేవుడిలో నిలబడి నిక్రమైపోయిన తర్వాత, నీ బ్రతుకు బాగుపడిపోయిన తర్వాత నువ్వు దేవుడితో మానేసి దేవుడిలోకి వచ్చేసావు. హల్లెలూయా. లో అంటే గుర్తుపెట్టుకోండి, LOW. ఏమంటారు దాన్ని? ఏంటది? లో అంటే ఏంటి? లో అంటే ఏంటి? తగ్గిపోయావు. ఉదాహరణ మీకు అర్థమయ్యే చెప్తాను. బ్యాటరీ, హల్లెలూయా, బ్యాటరీ లో. బ్యాటరీ లో అయిపోయిందని అంటామా, ఛార్జింగ్ అయిపోయింది అంటామా? బ్యాటరీ లో అయిపోయిందండి. బ్యాటరీ లో అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఛార్జింగ్ పెట్టావు కానీ అది వీక్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు బ్యాటరీలో నువ్వు ఉంటున్నావా, బ్యాటరీతో నువ్వు ఉంటున్నావా? నీ జీవితం మార్చబడాలంటే బ్యాటరీతో ఉంటేనే నీ జీవితం మార్చబడుతుంది, కానీ బ్యాటరీలో ఉంటే నీ జీవితం మార్చబడదు. అంటే దేవుడు అంటున్నాడు, దేవునిలో ఉంటున్నావా, దేవునితో ఉంటున్నావా? దేవునిలో ఉంటే నీ జీవితం మార్చబడదు. దేవునిలో ఉన్నావా నష్టపోతావు,
దేవునితో ఉన్నావా, నీ జీవితం ఏమవుతుందంటే బలపరచబడతాది. హల్లెలూయా. మేము అందరూ దేవునిలో ఉన్నట్టే. ఏంటది? నట్టు ఎప్పుడన్నా చూసారండి? ఒకసారి బిగించాక బిగింపు అలాగే ఉంటదా? సమయం వచ్చినప్పుడు లూజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ రెంచెట్టుకోవాలా, టైట్ చేయించుకోవాలా. దేవునిలో ఉంటే లూజు టైట్ అవుతూ ఉంటావు, నువ్వు నికరమైన స్థితిలో నువ్వు ఉండవు. దేవునితో ఉంటే అయితే టైట్, లేదంటే లూజు. దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో నువ్వు పిలవబడ్డావో ఆ స్థితిలోనే దేవుడితో నువ్వు సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. మేమందరం దేవుళ్ళలోనే ఉంటున్నామన్నాడు. దేవుళ్ళలో ఉండకు. దేవుళ్ళలో ఉంటే పడిపోతావు, దేవుళ్ళో ఉంటే చెడిపోతావు, దేవుళ్ళో ఉంటే నీ జీవితం పాడైపోద్ది, దేవుళ్ళో ఉంటే నీ బ్రతుకు అర్థం ఉండదు. దేవుడిలో కాదు, కానీ దేవుడితో ఉండటానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడితో మనం ప్రయాణం చేయాలా, దేవుళ్ళలో ప్రయాణం చేయాలా? మేము అందరూ దేవుళ్ళలోకి వచ్చేసామండి. వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? దేవుళ్ళలోకి వస్తే ఏంటో ఉపయోగం? దేవుళ్ళలోకి వస్తే ఉపయోగం లేదు. దేవుడితో నడిస్తే నీకు ఉపయోగం. హల్లెలూయా. దేవుడితో నడవాలా, దేవుళ్ళో నడవాలా? మనం దేవుడితో నడవాలా, దేవుళ్ళో నడవాలా? దేవునితో నడవాలి. దేవునితో మనం ఎప్పుడైతే నడుస్తామో మన జీవితాలకి ఏ స్థితిలో మనం పిలవబడ్డామో ఆ స్థితిలో మనము బలపరచబడతాము. హల్లెలూయా. హోషే గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, 750 పేజీ నంబర్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకును మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడెను. హల్లెలూయా. యాకోబు తన అన్నల చేత లేదంటే తన బంధువుల చేత మోసగాడుగా లేదంటే మోసపోయిన వాడిగా ఉండి ఏమి చేయాలో అర్థం కాక ఆ వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు నన్ను దీవిస్తేనే కాని, ఏంటది? నువ్వు నన్ను దీవిస్తేనే కాని నేను నిన్ను పోనివ్వను. హల్లెలూయా అని మగసిరి గలవాడై ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. మగసిరి గలవాడై అని అంటే అర్థం ఏంటి? మగసిరి తత్వం అంటే ఏంటి తెలుసండి? దమ్మున్న మొగోడు అయితే రారా అంటాం కదా. ఈయన అనుకుంటున్నాడు, నేను దమ్మున్న మగసిరి కలిగిన వాడను, దమ్మున్న మగసిరి గలవాడనై దేవునితో పోరాటం మొదలెట్టాడంట. హల్లెలూయా. దేవునితో పోరాడటం సమస్య కాదు, సమస్య పని కాదు, సమస్య ఆలోచన అయితే అసలే కాదు. కాబట్టి దైవజనం గుర్తు పెట్టుకోండి, యాకోబు దేవునితో పోరాడాడంట. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను దేవుళ్ళలో పోరాడుతున్నామా, దేవుడితో పోరాడుతున్నామా? దేవుళ్ళలోని పోరాడతలేదు, దేవుడితోనే అసలే లేదు. మనకి దేవుళ్ళలోని పోరాడితే లోకంలోనికి వెళ్ళి పరిగెడుతూ ఉంటాం, లోకం వైపు ఆశలు చూపిస్తూ ఉంటాం, లోకం వైపు తలంపులు చూపిస్తూ ఉంటాం, లోకం వైపు మనము మనసు పెట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అదే దేవుడితో ప్రయాణం చేస్తామంటే దేవుడికి అనుకూలమైన మార్గాల్లో ఎంచుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. మనము ప్రార్థన ఇంటి దగ్గర ఎన్ని గంటలు చేస్తున్నాము అన్ని గంటలు దేవుడితో మనం గడుపుతున్న వ్యక్తులం అవుతాం. ఎన్ని సెకండ్లు మనం దేవుడితో ప్రార్థన చేస్తున్నామో అన్ని సెకండ్లకే మనం కుదించబడుతున్నాం. దేవుడిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా కొన్ని సెకండ్లకి పరిమితం అయిపోతారు, కొన్ని నిమిషాలకి పరిమితం అయిపోతారు, కొన్ని దినాలకు పరిమితం అయిపోతారు, కొన్ని సంవత్సరాలకి పరిమితం అయిపోతారు. అది దేవుడితో సహవాసం కలిగి దేవుడితోనే నడిచే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడితో ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటారు. హల్లెలూయా. మరి దైవజనంగా నువ్వు దేవుడితో పోరాడుతున్నావా, లోకంతో పోరాడుతాను? ఎందుకు పోరాడుతున్నావంటే లోకం నీకు కావాలి. మెయిన్ ఏ తప్పు చేయకుండా ఉండాలో ఆ తప్పే పని కట్టుకుని వెళ్ళి చేస్తున్నావు. ఏ మాట మాట్లాడకూడదు ఆ మాటే పని కట్టుకుని వెళ్ళి మాట్లాడుతున్నావు. ఏ పని చేయకూడదు ఆ పనే పని కట్టుకుని వెళ్ళి చేస్తున్నావు. ఎవరి బ్యాచ్? లో బ్యాచ్. ఏ బ్యాచ్? LOW, లో బ్యాటరీ లో బ్యాచ్. వీక్ అయిపోతారు. ఆదివారం మాత్రం ఛార్జింగ్ ఎట్టించుకుంటారు, శనివారం వరకు ఆ ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా మిగతా టైంలో
బ్యాటరీ వీక్. హల్లెలూయా. ఆదివారం ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు, ఆదివారం తర్వాత సోమవారం నుంచి మొదలెడతారు, లోకంలో తిరుగుతూ లో అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. వీక్ అవుతున్నావా దైవ జనాంగమా? దేవుడితో ఉంటే నువ్వు వీక్ అవ్వవు. దేవుడిలో ఉంటే వీక్ అయిపోతావు. దేవుడితో ఉంటే నీ ఆత్మీయ జీవితం వీక్ అవ్వదు. దేవుడిలో ఉంటే ఆత్మీయ జీవితం వీక్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకో. దేవుడిలో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, దేవుడితో ఉండటానికి ప్రయత్నం చేయి. పోరాడు. మహా అయితే పోయేదేమి లేదు, బానిసత్వం వస్తుంది నీ జీవితానికి. యాకోబు బానిసత్వంగా ఉన్న జీవితంలో కూడా దేవుడితో పోరాటం మొదలు పెట్టాడు. పోరాడుతూ పోరాడుతూ ఓడిపోయాడా? ఓడిపోలే. యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను వదిలితే నా టైం అయిపోయింది, వెళ్ళిపోతాను అంటున్నాడు యేసయ్య. ఎవరితో? యాకోబుతో. అప్పుడు అన్నాడు యాకోబయ్యా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను అనగానే, బాబోయ్ నువ్వు నన్ను తినేసేలాగా ఉన్నావు నాయన, నీకు నమస్కారం అని చెప్పి యాకోబుని దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడిలో ఉంటే నీకు దీవెన వస్తుందా? రాదు. దేవునితో ఉంటేనే నీకు దీవెన వస్తుంది. దేవునిలో ఉంటే నీకు దీవెన రాదు. గుర్తుపెట్టుకో దైవ జనాంగమా. దేవునిలో ఉన్న ఉద్దేశము నీకు అర్థం కాదు. బైబిల్ అంతా తిరగేయండి, దేవునితోనే అని ఉంటారు తప్ప ఎక్కడైనా దేవునిలో అని ఎక్కడ ఉండదు. ఒక్క వచనం కూడా లేదు. బైబిల్ అంతా తిరిగేసినా దేవునిలో ఉన్నవాడు ఇలాగున్నాడని లేదు, దేవునితో నడిచిన వాడు ఇలా ఉన్నాడని దేవుడు ద్వారా అనేక వాక్యాలు బైబిల్లో నిక్షిప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 32:28. 32:28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదు అని చెప్పెను. యాకోబు గారితో దేవుడు అంటున్న మాట, ఈ లోకములో నువ్వు జీవించినంత కాలము మనుషులతో పోరాడావు. ఈ లోకంలో మనుషులు నిన్ను మోసం చేశారని, నిన్ను బాధ పెట్టారని, గాయపరిచారని, బలహీనపరిచారని నీకు ఎప్పుడైతే అర్థమైందో, వాళ్ళతో పోరాటం చేసి చేసి మరల నా దగ్గరకు వచ్చి నాతో పోరాటం చేయడం మొదలెట్టావు. హల్లెలూయా. యాకోబు గారు మనుషులతోని పోరాటం చేశాడంట, దేవునితోనే పోరాటం చేశాడు. ఈ ఇరువురితో పోరాటం చేసి ఏం చేశాడు? గెలిచెను. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుడిలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పక్కింటి వాళ్ళు ఫంక్షన్ పిలిస్తే పర్లేదులే వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటాడో. ఎవరు మరి పొద్దున మా కొంపకు రారు కదా, వెళ్ళపోతే ఏమనుకుంటారు? పర్లేదులే మనం వెళ్ళి పేకల దాకా మెక్కేసి వద్దాం. దేవుడిలో ఉండేవాడు పరిస్థితులు ఇవి. దేవుడితో ఉండేవాడు ఏం చేస్తాడు? వాళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత, వాళ్ళు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, వాళ్ళు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అంటాడు. ఎవరు? ఏ మనిషి? దేవుడితో నడిచేవాడు. దేవుళ్ళలో నడిచేవాడు ఏం చేస్తాడంటే వాళ్ళని జోలపాట పాడతాడు. వెళ్ళకపోతే ఏమనుకుంటారు, చెప్పకపోతే ఏమనుకుంటారు, చేయకపోతే ఏమనుకుంటారు, చిన్న పని ఉందని వెళ్ళాలని తప్పదని వెళ్ళిపోతే, దేవుని ప్రక్కన పెట్టి వెళ్ళిపోతే, దేవుడు అంటున్నాడు దైవజనాంగమా, యాకోబు మనుషులతో పోరాటం చేశాడు, లోకంలో ఉన్న పరిస్థితులన్నిటి మీద పోరాటం చేశాడు, అట్ ద సేమ్ టైం నాతో పోరాటం చేసి గెలిచాడు. హల్లెలూయా. ఆదివారంలో నువ్వు ఉంటున్నావు తప్ప ఆదివారంతో నువ్వు ఉండటంలే. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదైనా ఫంక్షన్ చెప్పారనుకో, ఎగేసుకుని వెళ్ళిపోతున్నావు. నువ్వు ఉన్నావా? ఉన్నావు. నువ్వు ఆదివారం ప్రార్థనకు వస్తావు, మళ్ళీ వెళ్ళి లోకంతో కలిసిపోతావు. దేవుడు అంటున్నాడు, లోకంలో దేవునిలో ఉన్నవారు ఇంచుమించుగా సాతాను సంబంధులే. హల్లెలూయా. దేవునితో ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని యొక్క సంబంధులుగా ఉంటారు. హల్లెలూయా. ఇంట్లో అమ్మ అంటది, పర్లేదమ్మ ఎల్లు, వెళ్ళపోతే ఏమనుకుంటారో సమాజం. ఏంటది?
యాకోబు గారు ఎవరితో పోరాడాడు? సమాజంతోనే పోరాడాడు. సమాజం అంటే ఎవరు? సమాజం అంటే ఎవరు? మనమే, మనుషులే. మనుషులతో పోరాటం చేశాడు. మనుషులతో పోరాటం చేసి అట్ ద సేమ్ టైం దేవుడితో పోరాటం చేసి గెలిచాడు. మరి ఈ రోజుల్లో నీవు నేను కూడా దేవుడితో ఉంటున్నాము అనుకుంటున్నాం, కానీ దేవుడితో ఉండటం లేదు మనం. ఒకవేళ ఉండలేకపోతే గనక ఈ రోజు నుంచి ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుడితో ఉన్నప్పుడు లోక క్రియలకు దూరంగా ఉంటావు. దేవుడిలో ఉన్నప్పుడు లోక క్రియలకు ఆనుకుని అంటించుకుని పరిగెడుతూ ఉంటావు. హల్లెలూయా. అదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. అదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. నోవాహు ఎవరితో నడిచాడంట? అతని అటువంటి వాడంట నింద లేనివాడు. ఇంకో మాట చెప్పాడు అక్కడ, నీతిమంతుడంట. అంటే నోవాహు దేవునిలో ఉన్నాడా, దేవునితో ఉన్నాడా? అది మ్యాటర్, గుర్తెట్టుకోవాలి. దేవునితో ఉన్నప్పుడు నిందారహితుడిగా ఎంచబడతాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. దేవుని ద్వారా నిందారహితుడిగా ఎంచబడతాడు. దేవునిలో ఉన్నవాడు నిందారహితుడిగా ఎంచబడడు. నింద మోపించుకుని దేవుడి ద్వారా ఏం చేస్తాడంటే తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మరి దైవ జనాంగమా, నోవాహు దినములన్నిటిలో కూడా నోవాహు ఒక్కడి దేవుడితో నడిచాడు. మిగతా వాళ్ళందరూ దేవునిలో నడిచారు. హల్లెలూయా. దేవునిలో నడిచే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? వాక్యం వింటారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ప్రార్థనకి వెళ్తారు, అన్నీ చేస్తారు. మళ్ళా లోకంతో తానా తందానాలు అడిగి పానకంలో ముడకల్లాగా తేలుతూ లేగుతూ ఉంటారు. హల్లెలూయా. దేవునిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనకు పక్కా టైంకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. ఎన్ని పనులున్నా ఆ రోజును మానేసుకుని కూర్చుంటారు. హల్లెలూయా. దేవునిలో ఉన్న వాళ్ళు పని ఏంటి చెప్పమంటారా? మరి మీ ఏరియాలో ఉన్న తిరిగి మా ఏరియాలో కొన్ని దిక్కులను చూశాను నేను. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెట్టేసి కార్యక్రమం అంతా చేసేసాక పాస్టర్ గారికి ఒక విశ్వాసం వచ్చి అంటారు, అయ్యగారండి మీ పని అయిపోయింది కదండి. ఎక్కడండి? ఇక్కడండి. మీరు జాయిగానండి. ఎక్కడికి? పనికిమాలిన పనులు మేము చేసుకోవాలండి. ఇక్కడ పెంట పనులన్నీ మేము కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకోవాలండి. బూడిద రాసుకోవాలి, చెత్తా చెదార రాసుకోవాలి, మేము తానా తందానాలు ఆడాలి, వేళ కోలాలు ఆడుకోవాలి. ఇక పెళ్ళిళ్ళలో అయితే చెప్పక్కర్లేదు. సారా ప్యాకెట్లు తెచ్చుకోవాలి, మందు తెచ్చుకోవాలి. పాస్టర్ గారు ఉన్నారా? ఎక్కడ? ప్రదానం చేసేదాకానేమో పాస్టర్ గారు అవసరం. ప్రదానం అయిపోయాక పాస్టర్ గారితో పని ఉండదు. పాస్టర్ గారు మీకు పని అయిపోయింది కదండి, మీకు వచ్చేసింది కదండి, ఇవన్నీ ఇంకా ఇవ్వలేదండి. వెళ్ళి అక్క పాస్టర్ గారిని చూడలేదా నువ్వు? ఎందుకు చూడదు అక్క? ఎప్పుడో చూసుంటది. కానీ పాస్టర్ గారికి వీళ్ళ వ్యవహారాలని తెలిసి అక్కడ కూర్చుంటాడు. వీళ్ళకు మండిపోతూ ఉంటది వెనకాల. ఎలాగంటే ఇంకా వెళ్తలేదురా బాబా, ఒరే ఇక్కడైతే ఇంకా పాస్టర్ గారు వెళ్ళలేడు, కానీ మనం సెంటర్ మార్చేద్దాం. దేవుడిలో ఉన్నవారు చేసే పనులు ఇవి. దేవుడితో ఉన్నవాడు చేసే పని ఏంటి తెలుసా? గెట్ అవుట్, నువ్వు అవతలకి, దేవుడికి తప్ప వేరే ఒకరికి స్థానం లేదు అంటాడు. హల్లెలూయా. దైవజనాంగమా, ఈ పనులు చేస్తున్నప్పుడు దేవుడికి చాలా బాధ వేస్తుంది. నువ్వు దేవుళ్ళో ఉండాలి తప్ప దేవుడితో ఉండాలి అని కోరుకుంటున్నావు తప్ప దేవుడిలో ఉండాలి తప్ప అనుకుంటున్నావు, కానీ దేవుడితో నడవటానికి ప్రయత్నం నువ్వు చేయటం లేదు. హల్లెలూయా. చూద్దాం అక్కడే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చదవండి.
5:22 హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఎవరితో నడుస్తున్నాడంట? దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హల్లెలూయా. ఎవరి వ్యక్తి? మెతుషెల. ఎవరితో నడిచాడు? దేవునితో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మెతుషెల తన జీవిత కాలంలో పిల్లలను కంటూ దేవుడితో నడిచాడంట. హల్లెలూయా. ఈ రోజున పిల్లలను కంటూ దేవుడిలో ఉంటున్నారు, కానీ దేవుడితో నడిచే వాళ్ళు తక్కువైపోయారు. దేవుడితో నడిస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. చూద్దాం. దేవునితో ఉంటూ దేవునిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు 2 భక్తిపరులు ఉన్నారు నా జీవితంలో నాకు తెలిసిన వారు. ఒకటి సంసోను. ఎవరు? సంసోన్ అంటే ఎవరో తెలుసా? మహాబలాతిశయం కలిగిన బలమైన వాడు. ఒక దవడ ఎముకను పట్టుకుని ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపేశాడు. తనకున్న బలం ఎందులో ఉంది? తలలో ఉంది. తన తల్లి అన్నది, నాయన సంసోనా, నీవు దేవుని ఆత్మశక్తి చేత పుట్టబడిన వాడవు. నీ తండ్రికి గాని నాకు గాని నువ్వు పుట్టిన వ్యక్తివి కాదు, గాని నీవు దేవుని ఆత్మశక్తి చేత పుట్టినవాడు. కాబట్టి ఇదిగో నీ బలమును నీ తలలో పెట్టాడు. మంగలి కత్తి పెట్టకూడదు, ఎప్పుడు వేయించుకో మాకు అని చెప్పగానే ఈ సంసోను 23-24 సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు, ఒక 30 సంవత్సరాలు వచ్చేటంత వరకు మంగలి కత్తి నెత్తి మీద పెట్టినవలే. ఈ లోపల దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపేశాడు. దరిదాపుగా పెద్ద పెద్ద పిల్లర్స్ ని కట్టేస్తే ఒక్క జులుముతో ఆ పిల్లర్స్ ని విరగొట్టేశాడు. అంత బలాఢ్యుడు అన్నమాట. అంత బలముగా దేవుని శక్తితో దేవునితో నడుస్తూ ఉన్న ఆ సంసోను కాస్త దెలీలా అనే ఫిలిష్తీయుల అమ్మాయి చేతిలో పడి వెంటనే సంసోను యొక్క జీవితము అధోగతి పాలైపోయింది. హల్లెలూయా. దేవుడితో నడుస్తున్న సంసోను, దేవుడితో ఉండవలసిన సంసోను కాస్త దేవుడితో ఉండటం మానేసి దేవుని లోనికి వచ్చేసాడు. హల్లెలూయా. దేవుడిలో ఎప్పుడైతే వచ్చాడో బ్యాటరీ వీక్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడితో ఉంటే నీ బలం నీకు ఎప్పుడు కంటిన్యూషన్ గా రన్ అవుతూ ఉంటుంది. దేవుడితో ఉండి లోకొచ్చావా వీకే. హల్లెలూయా. వీక్ కావాలా, తో కావాలా? సంసోనికి తో నుంచి వీక్ వచ్చేసాడు, లో నుంచి ఎక్కడికి వచ్చేసాడు? ఇంకా వీక్ అయిపోయాడు. దైవజనాంగమా, సంసోను దేవుడితో ఉండి దేవుని లోనికి మారిపోయాడు. ఇంకొక భక్తిపరుడు ఉన్నాడు, దావీదు మహారాజు. దేవుడితో నడుస్తూ ఉండి ఆయన కూడా బెత్షెబా అనే ఒక స్త్రీని స్నానము చేయుచుండగా చూసి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుడితో నడుస్తూ ఉన్న ఆ దావీదుకి ఒక మంచి పేరు పెట్టాడు దేవుడు. ఏమని తెలుసా? దావీదు నా హృదయానికి మంచి మనసు కలిగిన వాడు, నా హృదయానుసారుడు, అతనంటి వాడు ఈ లోకంలో ఎవడు లేడు. నా హృదయములో ఏది ఉందో అది మొత్తం పసిగట్టగలవాడు ఒక్క దావీదే. హల్లెలూయా. ఇంత మంచి బిరుదు పొందిన దావీదు యేసయ్యతో నడుస్తూ మెట్టులెక్కి నడుస్తూ చూడకూడని క్రియలు చూసి దేవుడితో నుండి దేవుడిలోకి వచ్చేసాడు. హల్లెలూయా. అప్పుడు అనుకుంటున్నాడు, దేవుడితోనే ఉన్నాను కదా నేను, నాకే ప్రాబ్లం లేదు, నేను ఏ విధముగానైనను జయించగలను అనుకున్నాడు. హల్లెలూయా. తన పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. తన పాపము కప్పిపుచ్చుకుని ప్రయత్నం చేస్తూ ఉండడమే కాదు గాని తన వ్యక్తిగత జీవితంలో నష్టాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు దావీదు. హల్లెలూయా.
అనుకుంటున్నాడు నేను బానే ఉన్నాను కదా, దేవుళ్ళలోనే ఉన్నాను కదా, దేవుడితో అనుకుంటున్నాడు. కానీ ఒక నాతాను ప్రవక్తను దేవుడు పంపించి, అరే నాయన దేవుడితో నడుస్తున్న నీవు దేవుడిలోకి వచ్చేసావు. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడంట, ఏం చేయమంటావు ప్రభా, ఎలా జరిగింది ఈ పరిస్థితి అంటే దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి మొదలు నీ ఇంట్లో యుద్ధాలే. హల్లెలూయా. దైవ జనాంగమా, యేసయ్యతో నువ్వు నడిస్తే నీ కుటుంబంలో యుద్ధాలు ఉండవు. యేసయ్యలో నడిస్తే నీ కుటుంబాల్లో యుద్ధాలే యుద్ధాలు, యుద్ధాలే యుద్ధాలు. కాబట్టి దైవ జనాంగమా, దేవుడు చెప్తున్న ప్రతి మాటను బట్టి ఆలోచన చేస్తే దేవుడితో నడుద్దామా, దేవుళ్ళు నడుద్దామా? దేవునితో నడుద్దామా, దేవుళ్ళు నడుద్దామా? కాబట్టి నీవు నేను ఈ దినం మొదలుకొని దేవుడితోనే నడవాలి తప్ప దేవుళ్ళో నలవద్దు. దేవుడితోనే ఉండాలి తప్ప దేవుళ్ళో ఉండొద్దు. దేవుడితోనే ప్రయత్నం చేయాలి తప్ప దేవుళ్ళో ప్రయత్నం చేయకూడదు. అందుకే అయితే దేవుడిలో వద్దు కానీ దేవుడితో ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.